హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట సర్కిల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్ సర్కిల్లో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, కుకట్పల్లి, అమీర్పేట్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. రామ్నగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలో బృందావన్ కాలనీలో వర్షపు నీరు భారీగా నిలిచింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ ఉన్నతాధికారులు రంగప్రవేశం చేశారు. భారీ వర్షాల కారణంగా వాటర్ లాగిన్ పాయింట్ల వద్ద నీటిని తోడేందుకు మోటార్లతో ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రామానుజారెడ్డి బృందావన్ కాలనీలో పర్యటించారు. వరద నీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. షేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని హుడా ట్రేడ్ సెంటర్లోని ఓ అపార్ట్మెంట్ లో వరద నీరు చేరింది. ఏకదాటిగా కురిసిన వర్షానికి సెల్లార్ పూర్తిగా నిండిపోయింది. జనతా వచ్చింది కదా బండి రాత్రి రావాల్సింది అసలు తీశారు ఎవరో కానీ విలేకరులు అయి ఉంటారు. ఉపరితల ఆవర్తనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం 2 రోజుల పాటు సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 2 వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఆవర్తనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకా ఈ వర్షాలు ఎప్పటి వరకు వస్తాయనే అంశంపైన మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇంకా ఎన్ని రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న 17వ సెప్టెంబర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇటు మరత్వాడ, విదర్భ రీజన్ అంటే ఒక విధంగా రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగినటువంటి ఉపరితల చక్రవాకంతో పాటు దీనికి అనుసంధానంగా కొనసాగుతున్నటువంటి ద్రోణి కూడా ఇటు ఉత్తర తెలంగాణ మీద దాని యొక్క ప్రభావం కూడా కనిపించింది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అర్బనైజేషన్ అనేది ఒక విధంగా పెరిగిపోవడం వల్ల కూడా ఒక విధంగా భూ ఉపరితల వేడిమి వాతావరణం కూడా ఉండడం వల్ల కూడా నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ కానీ, మేడ్చల్, మల్కాజ్గిరి కానీ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి 15 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది నమోదైన గణాంకాలు ఉన్నాయి. ముఖ్యంగా అంబర్పేటలో మనకి 15 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే గోల్కొండలో 10 సెంటీమీటర్లు, ఇంకా హైదరాబాద్ లో కనుక సిటీలో కనుక చూసుకున్నట్లయితే 11 సెంటీమీటర్ల వరకు కూడా మనకి వర్షపాతం అనేది నమోదైంది. చుట్టుపక్కల పరిసర జిల్లాల్లో కూడా మనకి సుమారు 10 సెంటీమీటర్ల వరకు కూడా అధిక మొత్తంలో అయితే నిన్న ముఖ్యంగా రంగారెడ్డి అలాగే సిటీ పరిధిలోనే మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా ఉపరితల చక్రవాకంతో పాటు దీంతో ఉన్నటువంటి ద్రోణి ప్రభావం కూడా స్పష్టంగా కనిపించింది. వీటితో పాటు స్థానికంగా మనకి చూసుకున్నట్లయితే వేడి వాతావరణం అనేది గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం. పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుంది. సో సుమారు 32 నుంచి 33 డిగ్రీల వరకు కూడా ఉంది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే 34 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతూ ఉంది. సో భద్రాచలంలో మనకి అధికంగా 34 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఈ ఉష్ణ తీవ్రతతో పాటు అర్బనైజేషన్, అంతేకాకుండా మనం చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క ని డిస్టర్బ్ చేయడం వల్ల కూడా ఒక విధంగా పర్యావరణానికి హాని కలిగించడం వల్ల కూడా తీవ్రతతో కూడినటువంటి వర్షాలు అనేవి గత కొన్ని రోజులుగా మనకి నమోదవుతున్నాయని చెప్పొచ్చు. సార్ ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత ఉంటుంది, సాయంత్రం వేళ మళ్ళీ భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ సిచ్యువేషన్ అంటే ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకుంటే ఈ రోజు కూడా మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలు ఇటు కామారెడ్డి గారి నుంచి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ఈ యొక్క జిల్లాలకి ఈ రోజు కూడా మోస్తారు నుంచి భారీ వర్ష సూచన కూడా కనిపిస్తుంది. ఎప్పుడు ఈ వర్షం భారీ
వర్షపాతం మీరు చెప్పినటువంటి ఇప్పుడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మనకి ఏ సమయం నుంచి వర్షం కురిసే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి కానీ ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ తీవ్రత క్రమేపీ ఈ రోజు కొనసాగి రేపటి నుంచి క్రమేపీ తగ్గుముఖం బట్టే కూడా అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఈ రోజు కురిసే ముఖ్యంగా ఈ రోజు వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు కొన్ని జిల్లాలలో. సో ఏమన్నా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంటుందా? అంటే పెద్ద ఎత్తున వర్షపాతం ఏమన్నా నమోదయ్యే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్ష తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క కలర్ వార్నింగ్స్ కూడా మారుస్తూ ఉంటుంటాము. సర్వసాధారణంగా ఎప్పుడైతే భారీ వర్షం అనగానే 7 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్ష తీవ్రత కొనసాగితే దానికి పసుపు కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 11 సెంటీమీటర్ల నుంచి అధికంగా వర్షపాతం నమోదవుతుందో సుమారు 20 సెంటీమీటర్ల వరకు ఆ సమయంలో మనం ఆరెంజ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అలాగే 21 సెంటీమీటర్ల నుంచి పైన వచ్చే వర్ష తీవ్రతను బట్టి మనం రెడ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రోజు ఎల్లో హెచ్చరికలు, పసుపు రంగు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. వాతావరణంలో కంప్లీట్ మార్పులు కనిపిస్తున్నాయి. అంటే మనకి ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పినట్టుగా 33 డిగ్రీలు 34 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. సాయంత్రం వెళ్ళి మళ్ళీ వర్షం కురుస్తుంది. దానికి కారణం ఏంటి సార్ అసలు? ఎందుకు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేసి అంటుంటాము. ఒక తక్కువ సాంద్రత గల పరిమాణంలో ఎక్కువ జనాభా గనక ఉండే దాన్ని అర్బన్ హీట్ ఐలాండ్ కింద అంటుంటాము. ఒక విధంగా చూసుకున్నట్లయితే నగరీకరణ పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే జనాభా ఒకే చోట కేంద్రీకృతమై అధిక మొత్తంలో ఉండడం వల్ల ఈ యొక్క అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేవి అంటే హీట్ అనేది ఒకే చోట పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే లోకల్ సిస్టమ్స్ గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాలు అనేవి అధిక మొత్తంలో ఆ యొక్క ప్రాంతాల్లో ఏర్పడి అధిక మొత్తంలో వర్షాన్ని కూడా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపించే అవకాశాలు కూడా ఉంటుంటాయి ఇట్లాంటి మేఘాల వల్ల.